ఆగ్నేయాసియా దేశాలకు వెళ్ళి తిరిగి రాని వైనం గడిచిన 2 ఏళ్లలో తెలంగాణ నుంచి 1169 మంది, ఏపీ నుంచి 602 మంది గాయం. దేశవ్యాప్తంగా 29,466 మంది తిరిగి రాలేదని వెల్లడించిన కేంద్రం. ఆగ్నేయాసియాలోని థాయిలాండ్, మయన్మార్, వియత్నాం, కంబోడియా వంటి దేశాలకు పర్యాటక వీసాల మీద వెళ్లి తిరిగి రాని వారి సంఖ్య గణనీయంగా ఉందని కేంద్రం వెల్లడించింది. 2022-24 మధ్య 2 ఏళ్ల కాలంలో దేశానికి తిరిగి రాని వారి సంఖ్య 29,446 ఉందని పేర్కొంది. ఇందులో గరిష్ట సంఖ్యలో యువతే ఉండగా వీళ్ళంతా అధిక జీతాలు ఆస్తూ విదేశాలకు వెళ్లి సైబర్ బానిసత్వంలో చిక్కుకున్న వారేనని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ డేటా వివరాలను వెల్లడించింది. అధిక జీతాలు, ఉద్యోగ భరోసా వంటి వాగ్దానాలతో దేశ యువతకు గాలం వేస్తున్న పలు ఏజెన్సీలు, వ్యక్తులు వారిని ఆగ్నేయాసియా దేశాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి సైబర్ మోసాలతో పాటు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వీరిని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఫేక్ ఐడీలను సమకూర్చి ఇన్వెస్ట్మెంట్ స్కామ్, ట్రేడింగ్, డేటింగ్, గేమింగ్ స్కామ్లను వీళ్లతో చేస్తున్నారు. ఉద్యోగాల ఆశతో పర్యాటక వీసాల మీద 2022-2024 వరకు కంబోడియా, థాయిలాండ్, మయన్మార్, వియత్నాం వంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య 73,138 మంది ఉంటే 29,466 మంది తిరిగి రాలేదు. ఇందులో అత్యధికంగా పంజాబ్ నుంచి 3,667, మహారాష్ట్ర నుంచి 3,233, తమిళనాడు నుంచి 3,124 మంది ఉండగా తెలంగాణ నుంచి 1,169 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 602 మంది ఉన్నారు. మొత్తం సంఖ్యలో 17,115 మంది 20 నుంచి 39 ఏళ్ల మధ్య వారేనని కేంద్రం తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం, తేలాల్సిన అంశం.